స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని సెక్యూరిటీ గార్డ్ చేసిన వైద్యంతో వ్యక్తి మృతిపై ఆరా తీసిన DCHS 2 రోజుల క్రితం సెక్యూరిటీ గార్డ్ వైద్యం చేయడంతో వ్యక్తి మృతి చెందాడు. రాయదుర్గం పట్టణంలోని శనివారం రాత్రి అనారోగ్య కారణంగా బొమ్మయ్య అనే వ్యక్తి ఆ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చాడు. వైద్య సిబ్బంది ఒత్తిడితో సెక్యూరిటీ గార్డ్ వైద్యం అందించాడు. వైద్యం వికటించి చనిపోయిన ఘటన వివిధ ఛానళ్లలో రావడంతో DCHS రవిపాల్ స్పందించారు. శుక్రవారం ఉదయం రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్ను తనిఖీ చేశారు. హాస్పిటల్ చికిత్స పొందిన రోగి యొక్క బాధితులు DCHSతో తమ బాధను వ్యక్తం చేశారు. హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. హాస్పిటల్లో రోగుల చికిత్సపై ఆరా తీశారు. వైద్య సిబ్బందుల డ్యూటీ రికార్డులను పరిశీలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి నిర్లక్ష్యంతో హాస్పిటల్లో తప్పులు జరుగుటకు కారణమవుతుందన్నారు. సెక్యూరిటీ గార్డ్ చేసిన వైద్యం వికటించి వ్యక్తి మృతిపై సంబంధిత డ్యూటీ నర్సులపై సెక్యూరిటీ గార్డ్పై విచారణ జరిపి తగు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి సొంత క్లినిక్లో ఎక్కువ సమయం కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ క్లినిక్లో వైద్యుల పనివేళలను DCHS పరిశీలించామన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు హాస్పిటల్ జరుగుతున్న చికిత్స లోపాలను DCHSకు వివరించారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యానికి ముఖ్య కారణం డాక్టర్ మాధవి సూపరింటెండెంట్ అని DCHS ముందు ధర్నాకు దిగి నిరసన తెలిపారు. వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డేటా ఎక్కడ పోతుంది సార్? చూసుకోండి, ఆన్లైన్ డేటానే లేదు. అట్లా ఎవరైనా సమాచారం సరిగైన సమాచారం ఇవ్వలేకపోతే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. చేస్తున్నారు ఎవరు అటెండెన్స్ ఏంటి ఇనిషియల్ వేసుకునేది లేదా? మీరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఇప్పుడు దే స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. నేనేమి ఈరోజు కొత్తగా వచ్చి చూపించట్లేదు కదా. రిజిస్టర్ స్పీక్స్. మాధవి, మీరు మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా చేయలేకపోతే హాస్పిటల్ ఎట్లాగా ఉంటుంది సార్? అన్ని నేనంటే కష్టపడతాను సార్. అన్ని నేనంటే సూపరింటెండెంట్ బాధ్యత అది. చెప్తాను సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? సూపరింటెండెంట్ బాధ్యత అన్ని నేనే చూడాలి అంటే ఒక నిమిషం. సూపరింటెండెంట్ బాధ్యత మీరు చూసుకోవాలి. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం రండి. స్టాఫ్ పర్సనల్ గా మాట్లాడు మేడం, పర్సనల్ రూమ్ కూడా మాట్లాడుకోండి. డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు ఇంటికి భోజనం చేయడానికి పోయాడు. ఇక్కడ నుంచి పేషెంట్ నాకు ఫోన్ చేస్తున్నారు. అవన్నీ చాలా పొరపాటు. రాయండి. అలాగే సార్, చిన్న చిన్న విషయాలు ముందుకు చేస్తా ఉన్నారు. పూర్తిగా వాళ్ళు సస్పెండ్ చేసి పోతామంటే ఇక్కడ నుంచి అసలు ధర్నా కూర్చోండి. ఖచ్చితంగా ముందు వాళ్ళ గతంలో రాయదుర్గం హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పలు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఓన్ క్లినిక్స్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం లేదు అని చెప్పి కొంతమంది పాత్రికేయ మిత్రులు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అయితే నేను ఈరోజు ఇక్కడ పనిచేసే డాక్టర్ల యొక్క క్లినిక్స్ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్లకి అయితే తెలియదు. వాళ్ళ క్లినిక్స్ విజిట్ చేయటము, ఏ టైంలో వాళ్ళ క్లినిక్స్లో ఉంటున్నారు, ఆ సమాచారం అంతా కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. గురించి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఎవరైతే లేటుగా వస్తున్నారో, ఎవరైతే బయట అటెండెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు కూడా చట్టపరంగా తీసుకుంటున్నాం.